హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో బీరకాయ కూరని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ మసాలాలు ఏమీ ఉపయోగించకుండా పచ్చి శనగిత్తనాలు అలాగే పచ్చిమిరకాయ ఉప్పు వేసి ఈ కూరని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ముందుగా ఇక్కడ ఈ కూర కోసం వచ్చేసి నేను 1/2 kg బీరకాయలను అయితే తీసుకున్నాను. ఈ బీరకాయల్ని పైన తొక్కంతా తీసేసుకొని ఇలాగా ముక్కలుగా అయితే కోసైతే పెట్టుకున్నాను. ఇలాగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి వచ్చేసి ఒక పెద్ద టమోటాని అలాగే పెద్ద ఉల్లిపాయని అయితే ఇలాగా ముక్కలుగా అయితే కట్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇందులోకి పచ్చి శనగిత్తనాలు వేసుకుంటే ఆ కూర టేస్టే వేరుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ఇలాగ చేసి చూడండి. ఇలాగ 1/2 కప్ అన్ని పచ్చి శనగిత్తనాలు అలాగే పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను 5 తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు. ఈ మిరపకాయలు చాలా కారం ఉన్నాయండి, అందుకనే 5 వేస్తున్నాను. అది కూడా మనకు బీరకాయలు ఎక్కువ కారం అయితే పీల్చదు, తక్కువ వేసుకుంటేనే సరిపోతుందన్నమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి మిక్సీ గిన్నెలోకి ఫస్ట్ శనగిత్తనాలు అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగ పచ్చి శనగిత్తనాలని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ బరకగా, చాలా నున్నగా ఏం అవసరం లేదు, ఇలాగ బరకగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి పచ్చిమిరపకాయ ఉప్పు వేసేసుకొని ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఉప్పు ఇలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బీరకాయ ముక్కలు మనం కోసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి పచ్చి శనగిత్తనాల పొడి అయితే వేసేసుకోవాలి. ఇలాగా పచ్చి శనగిత్తనాల పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి తర్వాతకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు అలాగే 1/2 స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇలాగా జీలకర్ర వేసుకున్నాక కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలుగా, ఆ ఉల్లిపాయలను కూడా వేసుకోవాలన్నమాట. ఇలాగ ఉల్లిపాయల్ని ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఈ కూరలో వచ్చేసి మనకి ఉల్లిపాయలు టమోటా మగ్గాలి అనే అవసరం అయితే లేదండి, ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అయితే ఇలాగ వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్నాము, మళ్ళీ టమోటా, మళ్ళీ మనం కారం ఆడించుకున్నాం కదా పచ్చిమిరపకాయ ఉప్పు వేసి ఆ మసాలా పచ్చికారం అంటాం కదా, ఆ పచ్చికారం కూడా వేసేసుకొని ఇలాగ గిన్నె మనం మిక్సీ గిన్నె తొలుపుకొని కొన్ని నీళ్ళు అయితే పోసేసుకొని ఇలాగ ఆ కారం అంతా ఉంటుంది కదా గిన్నెలో, ఇలాగ వేసేసుకొని బీరకాయ ముక్కలు అలాగే పచ్చి శనగిత్తనాల పొడి ఆడించుకున్నాం కదా, ఆ పొడి అంతటినీ కూడా ఇలాగ గోళంలోకైతే మొత్తం అన్నిటినీ వేసేసుకోవాలన్నమాట. ఇలాగ వేసేసుకొని మొత్తం అన్నిటినీ ఒక్కసారి అలాగా ఇప్పుడు 1/2 స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కింద నుంచి గంటితో ఇలాగైతే కలిపేసుకోవాలి. ఈ కూరకు వచ్చేసి మొత్తం అన్నిటినీ కూడా ఇలాగ వేసుకొని చేసుకుంటేనే రుచి బాగుంటుందన్నమాట. ఇప్పుడు 1.5 గ్లాస్ అయితే నేను నీళ్లు పోస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలాగ నీళ్ళు పోసేసుకొని ఒక్కసారి అంతా కలుపుకోవాలన్నమాట. మనకి బీరకాయలు త్వరగానే ఉడికిపోతాయి కదా. ఇలాగ నీళ్ళు పోసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టామంటే మనకి కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే మనకు దగ్గరగా అయిపోయి ఉంటుంది కూర. అలాగే బీరకాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. మనకి బీరకాయ త్వరగానే ఉడుకుతుంది మెత్తగా. ఇక్కడ చూడండి కూర కూడా చిక్కగా అయిపోయింది కదా. మనము ఈ చిక్కగా రావడానికి మనం శనగిత్తనాలు వేసాం కదా, ఆ పొడి వల్లనే ఇలాగ చిక్కగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులో కొత్తిమీర ఏమీ అవసరం లేదు. ఈ కూర టేస్టే చాలా వేరుగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ఇలా చేసి కూర ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి.
మనకి ఈ కూరని చపాతీలోకి, అన్నంలోకి, ముద్దలోకి ఏమిట్లోకైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe to my channel Chalaki Bhavani. Thanks for watching.